నిరుద్యోగుల జీవితాలతో చెరగటమాడుతున్న ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి ఎన్నికలే తగిన బుద్ధి చెబుతాయని టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ హెచ్చరించారు. సర్వీస్ కమిషన్ పరీక్షల్లో జరిగిన అక్రమాల వల్ల ఎందరో నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు కోల్పోయారన్నారు. మెగా డిఎస్సీ అంటూ మెగా మోసం చేస్తున్న జగన్కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రూరల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆందోళన చేశారు. త్వరలోనే రామరాజ్యం మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కబోతున్నారు. ఖచ్చితంగా యువకులకి అందరికీ కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా మేము ప్రయాణం చేస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రతి సంవత్సరం 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఆయన మడం తిప్పి యువకులు వచ్చిన ఉద్యోగాలను కూడా తెచ్చి ఈ రోజు కుంభకోణాలు చేసి ఏపీపీఎస్ వైపీఎస్ మార్చినటువంటి దురంధరమైన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఆయన గద్దె ఖాయం, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడం ఖాయం. ఏకమైన యువతకి నారా లోకేష్ బాబు గారు యువగలంలో ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ తో పాటు మరి అందరికీ కూడా 2 లక్షల మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా చెబుతున్నాం. కోర్టు తీర్పు మేము స్వాగతించాలి కాబట్టి మెయిన్స్ రద్దు చేశారు. 169 మంది ఈ రోజు